అమరావతి మునిగిందని ఎవరైనా అంటే అక్కడే వాళ్లను పాతేస్తా. అమరావతిలో నా అవినీతికి అడ్డుపడితే అమరావతి ద్రోహులంటూ ముద్ర వేస్తా. ఇదే ఇప్పుడు క్యాపిటల్ ముసుగులో చంద్రబాబు ఫాలో అవుతున్న పాలసీ. అద్భుతమైన ఇల్లు కట్టాలన్నా, హైరైజ్ బిల్డింగ్ కట్టాలన్నా చదరపు అడుగుకు 2,500 రూపాయలు మించదు. అంతకు మించి ఖర్చు పెట్టాలంటే 3,000 రూపాయలు దాటదు. కానీ చంద్రబాబు అమరావతిలో కడుతున్న సచివాలయం, హెచ్ఓడి కార్యాలయ భవనాల కోసం చదరపు అడుగుకు ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసా? చెవులు రెక్కరించి వినండి, వీలైతే రాసి పెట్టుకోండి, భవిష్యత్తులో చెప్పుకోవడానికి బాగుంటుంది. చదరపు అడుగుకు అక్షరాల 8,981 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. మొత్తంగా 4,688 కోట్ల ప్రజాధనాన్ని సచివాలయ నిర్మాణం పేరుతో కొల్లగొట్టేస్తున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? చదరపు అడుగుకు 8,981 రూపాయలు ఖర్చు పెడుతున్న చంద్రబాబు, 4,688 కోట్లు మొత్తంగా ఖర్చు పెడుతున్న చంద్రబాబు నిన్న ఏం చేశారో తెలుసా? కరెంటు వైర్లకి, ప్లంబింగ్ పనులకు అదనంగా 2,316 కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఏంటి ఆశ్చర్యంగా ఉందా? ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి సార్. రైట్, మీరు చూస్తున్నది ఆంధ్రజ్యోతి దినపత్రిక ఇవాల్టిది. సచివాలయ పనులకు 2,316 కోట్లు. అమరావతిలో నిర్మిస్తున్న సచివాలయం, హెచ్ఓడి కార్యాలయాల్లో సదుపాయాల కల్పనకు, కేవలం ఈ భవనాల్లో సదుపాయాలు కల్పించడానికి, ఇన్ఫ్రా మాత్రమే. ఏమేం సదుపాయాలు చేస్తున్నారో కూడా చూద్దాం. సదుపాయాల కల్పనకు ప్రభుత్వం 2,316.88 కోట్లు, 2,316 కోట్లు మంజూరు చేసిందట. ఈ 2,316 కోట్లు దేనికి ఉపయోగిస్తారో తెలుసా? బాగా వినండి సార్ అందరూ. 1, 2, 3, 4 టవర్లలో హై సైడ్ ఎలక్ట్రికల్, హెచ్విఏసి, ఫైర్ ప్రొటెక్షన్ సిస్టమ్, లిఫ్టులు, ఫైర్ అలారం, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, ప్లంబింగ్ పనులు చేపడతారట. అర్థమవుతోందా? ఇప్పుడు సచివాలయ పనులకు ఈ 1, 2, 3, 4 టవర్లలో సదుపాయాల కల్పనకు మన చంద్రబాబు నాయుడు గారు 2,316 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు సార్. దీన్ని ఎలక్ట్రిక్ వర్కులకు వాడుకుంటారట, లిఫ్టులు పెట్టడానికి వాడుకుంటారట, దీన్ని ప్లంబింగ్ పనులకు వాడుకుంటారట. ఇది 2,316 కోట్లు కరెంటు వైర్లకు, ప్లంబింగ్ పనులకు వాడతారట. ఈ డబ్బుతో ఏం చేయొచ్చో తెలుసా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యాలయాల్లో సదుపాయాల కోసం మాత్రమే పెడుతున్నటువంటి ఖర్చుతో ఏం చేయొచ్చో తెలుసా? 2 కొత్త పార్లమెంటు భవనాల్ని కట్టొచ్చు. ఇంకా చాలా మిగులుతుంది. 900 కోట్లతోనే కట్టేశారు పార్లమెంటు భవనం కొత్తది. 2 కట్టొచ్చు. అప్పటికే అయ్యేది 1,800 కోట్లే. మన చంద్రబాబు నాయుడు గారు 2,300 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఏది? కరెంటు వైర్లకి, ప్లంబింగ్ పనులకి, అలారం సిస్టమ్కి, లిఫ్ట్లకి. ఇది కాకుండా ఇప్పుడు కొత్తగా కట్టిన, తెలంగాణలో కట్టారు కదా హైదరాబాద్లో, కొత్తగా కట్టిన సెక్రటేరియట్ ఈ భవనాలు ఉన్నాయి కదా, అలాంటివి తెలంగాణ గవర్నమెంట్ కట్టినటువంటి సెక్రటేరియట్ భవనాలు 4 కట్టచ్చు సార్. 4 కట్టచ్చు. ఎందుకంటే మన కొత్త పార్లమెంటు భవనాన్ని 900 కోట్లతో నిర్మించారు కాబట్టి. ఎందుకంటే తెలంగాణ కొత్త సెక్రటేరియట్ భవనాన్ని 650 కోట్లతో నిర్మించారు కాబట్టి. అమరావతిలో సచివాలయంలో కేవలం కరెంటు వైర్లకు, ప్లంబింగ్ పనులకు 2,316 కోట్లు ఖర్చు పెడుతున్నారంటే దీన్ని దోపిడీ అనక ఇంకేమంటారు? ఈ 2,316 కోట్లకు దోపిడీ ఈ డబ్బును మాత్రమే చూసి అనట్లేదు సార్. అసలు కథ చాలా పెద్దదే ఉంది. 2014-19 మధ్య చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఇవే భవనాల నిర్మాణాలకు టెండర్లు ఎంతకు పిలిచారో మీకు తెలుసా? 2024లో అధికారంలోకి రాగానే ఇవే టెండర్లను ఎంతకు పెంచేశారో మీకు తెలుసా? గుడ్లు అప్పగించి చూడండి, చెవులు రెక్కరించి వినండి. చెప్పానుగా, అవసరమైతే రాసుకోండి, రాసి పెట్టుకోండి. ఎస్, ఒకసారి చూపించండి సార్. 2014-19 మధ్య ఇవే భవనాల కోసం అప్పుడు టెండర్లు ఎంతకు పెంచారు, తరువాత దాన్ని ఎంతకు పెంచేశారు, ఒక్కొక్క చదరపు అడుగు విలువ ఎంత పెంచుకుంటూ వెళ్ళారనేది క్లియర్గా ఒకసారి చూడండి సార్. చదరపు అడుగు 2018లో చంద్రబాబు నాయుడు గారు టెండర్లు పిలిచిన లెక్క ప్రకారం 4,350 రూపాయలు సార్. అదే 2025 వచ్చేటప్పటికి 8,981 రూపాయలకు పెరిగింది సార్ ఒక్క చదరపు అడుగు నిర్మాణం. అదనంగా ఎంత పెంచేశారు, ఎంత దోపిడీ చేస్తున్నారంటే 4,631 రూపాయలకి దాన్ని పెంచేసి అదనపు దోపిడీ చేస్తున్నారు ఒక్కొక్క చదరపు అడుగు మీద. చదరపు అడుగు మీద మీకు
అర్థం కాకపోతే ఈ టవర్ల నిర్మాణానికి ఏ రకంగా 2014-19 మధ్య టెండర్లు పిలిచారు, ఇప్పుడు ఎంతకు పెంచేశారనేది కూడా క్లియర్గా చెప్తాను చూడండి. సచివాలయం 1-2 టవర్లు గతంలో 2018లో టెండర్లు పిలిచింది 933 కోట్లు సార్. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయి మళ్ళీ అధికారంలోకి రాగానే ఏ వాల్యూ పెరగలేదు. సిమెంటు, ఇసుక, కంకర, ఇంకా ఏం కౌలీలు, స్టీలు, ఇవన్నీ కూడా ఎంత మేరకు పెరిగాయి అనేది మీరే ఒకసారి ఆలోచించండి. వాటి విషయం కూడా మనం మాట్లాడుకుందాం. సచివాలయం 1-2 టవర్లు 933 కోట్లకు అప్పుడు పిలిస్తే 2018లో 2025 వచ్చేటప్పటికి దాన్ని 1699 కోట్లు చేసి 766 కోట్ల రూపాయలు అదనపు దోపిడీకి ప్లాన్ చేశారు సార్. నెక్స్ట్ సచివాలయం 3-4 టవర్లు అప్పుడైతే 2018లో 785 కోట్లు, ఇప్పుడు 2025 వచ్చేటప్పటికి అదే పనులు 1489 కోట్లకు అప్పగించారు సార్. అదనంగా 704 కోట్ల రూపాయలు పెంచేశారు సార్. నెక్స్ట్ సీఎం ఇతర కార్యాలయాలు 2018లో 554 కోట్లు సార్, అప్పుడు టెండర్లు పిలిచింది. ఆ తర్వాత 2025 వచ్చేటప్పటికి అది 1008 కోట్లుగా మారింది సార్. ఓవరాల్గా అదనపు దోపిడీ మనకు కనిపిస్తోంది 454 కోట్లు సార్. 5 టవర్ల వ్యయం 2271 కోట్లు 2018లో. అదే 2025 వచ్చేటప్పటికి అది 4688 కోట్లయింది. ఓవరాల్గా ఎంత పెరిగిందయ్యా అంటే 2417 కోట్ల రూపాయలు పెంచేశారు సార్. 2417 కోట్లు. పోనీ ఈ డబ్బంతా ఎక్కడివి? అప్పులు తెచ్చినవి. దేశాన్ని వదిలి జాతీయ స్థాయిలో కాదు అంతర్జాతీయ స్థాయిలో దేహి అంటూ అప్పులు తెచ్చి మరి దోచేస్తున్నారు. ఇప్పటి వరకు అమరావతి ముసుగులో తెచ్చిన అప్పెంత, భవిష్యత్తులో మన నెత్తిన వేయబోయే అప్పెంత, ఓవరాల్గా మీరు మీ పిల్లలు మోయాల్సిన అప్పుల బరువెంత ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం సార్. ఎన్ని అప్పులు తీసుకొచ్చారు? ఈ విధమైన దోపిడీ జరుగుతుంది కదా, ఎక్కడి నుంచి వస్తుంది ఈ డబ్బంతా? అప్పులు తీసుకొస్తే వస్తుంది. ఏది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మొదలుపెట్టిందే 1,00,000 కోట్లనే అన్నారు. తర్వాత ఇప్పుడు ఇంకొక 50,000 ఎకరాలు తీసుకోబోతున్నారు. 50,000 ఎకరాలకి 1,00,000 కోట్లు, ఇంకో 50,000 ఎకరాలు తీసుకోబోతున్నారు 2-3 దశల్లో. మొత్తం కలిపితే 1,00,000 ఎకరాలు. ఆ 1,00,000 ఎకరాలు అయితే అది 2,00,000 కోట్లు అవుతుంది. ఆ తరువాత ఇంకో 75,000 ఎకరాలు కూడా తీసుకుంటారని ఆ మధ్య కాలంలో ఈనాడు దినపత్రికలో రామోజీరావు గారి ఆత్మ ఒక వార్త రాసుకుంటూ వచ్చింది. ఆ లెక్కన చూస్తే దాదాపుగా 3-4 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకురాబోతున్నారు అమరావతి కోసమని మనకు అర్థమవుతుంది. ప్రస్తుతానికి అమరావతి ముసుగులో మన పైన ఉన్న అప్పు ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి సార్. రాజధాని అప్పులు, ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 15,000 కోట్ల రూపాయలు, హట్కో 11,000 కోట్ల రూపాయలు, కేఎఫ్డబ్ల్యూ జర్మనీ సంస్థ నుంచి 5,000 కోట్ల రూపాయలు, నేషనల్ బ్యాంక్ ఫర్ ఫినాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ NABFID 7,500 కోట్లు, ఏపీపీఎఫ్సిఎల్ ఆంధ్రప్రదేశ్ పవర్ ఫినాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ 1,500 కోట్లు. ఇది కాకుండా నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నుంచి 7,387 కోట్లు. అంటే ఓవరాల్గా ఇవాల్టికి ఇప్పటికిప్పటికీ మన నెత్తిన ఉన్నటువంటి అమరావతి అప్పు ఎంతయ్యా అంటే 47,387 కోట్ల రూపాయలుగా కనిపిస్తోంది సార్. ఇవన్నీ చూసిన తరువాత ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న, టుడేస్ బిగ్ క్వశ్చన్ ఆన్ బిగ్ స్క్రీన్. ఒకసారి బిగ్ క్వశ్చన్ ప్లే చేయండి. ఎస్, కాంట్రాక్టర్లకు స్వర్గధామం, బాబు అవినీతికి రాచమార్గం, అమరావతి ముసుగులో జరుగుతోంది ఇదేనా? ఇదే అంశంపైన చర్చిద్దాం. ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు మధుసూదన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ రైతు విభాగం అధికార ప్రతినిధి, కేఎస్ ప్రసాద్ గారు సీనియర్ అనలిస్ట్, శేఖర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. శేఖర్ రెడ్డి గారు, ఎవరైనా అమరావతి గురించి మాట్లాడితే అమరావతి ద్రోహి అని ముద్ర వేసే పరిస్థితి ఉంటుంది. మరి అవినీతిని ఎవరూ ప్రశ్నించకూడదా? 2,316 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కరెంటు వైర్లు వేస్తారట, లిఫ్ట్లు పెడతారట, ప్లంబింగ్ పనులు చేస్తారట. మరి దీన్ని ప్రశ్నిస్తే మీరు అమరావతి ద్రోహి అవుతారు. ప్రశ్నిస్తారా, ప్రశ్నించరా? సార్ నమస్తే ఈశ్వర్ గారు, మీకు అలాగే ప్యానలిస్టులకి అండ్ సాక్షి టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా అందరికీ కూడా ముందస్తు పరాభవనామ సంవత్సర తెలుగు ప్రజలందరికీ కూడా పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు సార్. ఈ సంవత్సరం అందరికీ మంచిగా ఉండాలని, ఎవరికి కూడా అసుర ఏదైతే మన వెంకటేశ్వర స్వామికి వీళ్ళు చేసిన అపచారం రాష్ట్ర ప్రజలకి తగలకుండా ఉండాలని కోరుకుంటున్నాను సార్ ఈ సంవత్సరం. నెక్స్ట్ సార్, మొదట్లో అసలు వాస్తవంగా అమరావతి
అనే ఒక దాన్ని తీసుకొచ్చి మొట్టమొదటిగా ఏం చేశారంటే సార్, మాస్టర్ ప్లాన్ కోసం 28.96 కోట్లు అప్పట్లో ఖర్చు చేశారు సార్, నామినేషన్ పద్ధతిలో. కాగ్ అక్షంతలు వేసినా, హైకోర్టు అభ్యంతరాలు తెలిపినా, ఏం తెలిపినా సరే వాళ్ళు ఏం చేశారు అంటే వెనక్కి దక్కలేదు సార్ చంద్రబాబు నాయుడు గారు నాడు. దోపిడీయే పరమావధిగా ముందుకెళ్లారు సార్. తర్వాత 12,485 రూపాయలు 85 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే ఆంధ్రప్రదేశ్ కి మాత్రం స్టేట్ గవర్నమెంట్ కి 48% వాటా, 306 కోట్ల రూపాయలు ఖర్చు చేసేటువంటి ఏపీ ఏదైతే సింగపూర్ కన్సార్టియంకి మాత్రం 52% వాటా అని చెప్పి అక్కడ ఒక దోపిడీకి తెరలేపారు సార్. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజల సొత్తుని సింగపూర్ కన్సార్టియం పేరుతో దోచుకోవడానికి అడ్డంగా ఉన్నటువంటి దాన్ని రద్దు చేస్తే ఆ రోజు మమ్మల్ని అమరావతి ద్రోహులు అన్నారు సార్. ఈ రోజు అమరావతి అనే ఒక సెంటిమెంట్ ప్రజల్లో రగిల్చి అమరావతి పేరు చెప్పి పందికొక్కుల్లో ప్రజాధనం తింటున్నారు సార్. అడిగితే అమరావతి ద్రోహులు అంటారు సార్. ఎంత దుర్మార్గం అంటే సార్, వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత బలుసు శ్రీనివాసరావుకు చెందిన బిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ కు, మెగాకు, ఈనాడు కిరణ్ సోదరుడు వియ్యంకుడైనటువంటి రాయల్ రఘుకు చెందినటువంటి ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ కి, ఎన్సీసీకి, ఎల్ఎన్టీకి, వీటన్నిటికీ కూడా వేల కోట్ల రూపాయల విలువైనటువంటి కాంట్రాక్టులు కట్టిపెట్టారు సార్. ఎక్సెస్ రేట్లేదు సార్. మొత్తుకున్నాం సార్, ఎక్సెస్ రేట్లు వేస్తున్నారు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లాంటి నగరాల్లో కూడా 3-4 వేలకి మించదు, హై రేంజుల్లో కూడా అని చెప్పి మొత్తుకున్న 8,000 కూడా ఇచ్చారు సార్. సరే దోచుకున్నారులే అని చెప్పి చూస్తుంటే దోపిడీ మరీ పరాకాష్ఠకు చేరింది సార్. ఎంతలా అంటే సార్, ఏపీ సెక్రటేరియట్ కి చెందినటువంటి ఏదైతే జిఏడి టవర్ తో సహా మిగిలిన 4 టవర్లు, మొత్తం 5 టవర్ల నిర్మాణానికి సంబంధించి ఎన్సీసీ, షాపోర్చిపల్లోంచి అండ్ ఎల్ఎన్టీకి 4,700 కోట్లకి కాంట్రాక్ట్ కట్టిపెట్టారు సార్. అవును, 4,700 కోట్లు అంటే 8,867 స్క్వేర్ కిలో ఏదైతే స్క్వేర్ చదరపడుకి 8,867 రూపాయలు కేటాయించారు సార్. ఆ రేట్ ఎక్కడైనా ఉందా సార్? దోపిడీ కాదా? అక్కడితో ఆగలేదు సార్. అక్కడితో ఆగి ఉంటే ఇబ్బంది ఉండేది కదా సార్. అక్కడితో ఆగకుండా ఇప్పుడు కొత్తగా మీరు చూపించినట్టుగా దాని ప్రకారం మరో స్క్వేర్ ఫీట్ కి 4,369 రూపాయలు కేటాయించారు సార్. సార్ మీరు ఎక్కడైనా మీరు కానీ సాధారణ ప్రజలే, ఇప్పుడు మీరే ఒక సాధారణ ప్రజలు అనుకోండి సార్, మీ ఊర్లోకి ఇల్లు కట్టుకుంటున్నారు సార్. 10 లక్షలు పెట్టి ఇల్లు కట్టి 5 లక్షలకి వైరింగ్, 5 లక్షలకి ప్లంబింగ్ చేయించుకుంటారా? మీరు చెప్పండి సార్. దోపిడీ కాదా ఇది? ప్రజాధనం పందికుక్కుల్లో తినమంటే ఇది కాదా సార్? దుర్మార్గం ఏంటంటే 5,000 స్క్వేర్ ఫీట్ వేసుకున్నా సార్, ఇటాలియన్ మార్పులు చేయొచ్చు సార్. హై రేంజ్లు బెంగళూరు లాంటి నగరాలు ఎంత దుర్మార్గం అంటే మళ్ళీ వీళ్ళకి జిఎస్టీ వేవర్, ఇసుక ఫ్రీ, కంకర ఫ్రీ, అదేవిధంగా సీనరేజ్ ఛార్జెస్ లేదు వేవర్, ఇవి కాకుండా నాక్ వేవర్, ఇవన్నీ వేవర్ ఇచ్చినా సరే, ఇవన్నీ వివరించి కూడా వాళ్ళకి స్క్వేర్ ఫీట్ కి దాదాపుగా 13,237 రూపాయలు. ఇసుకైతే రాష్ట్రంలో ఫ్రీగా వస్తుంది, మరి కంకర ఎందుకు ఫ్రీగా ఇస్తున్నారు వీళ్ళకి? సిమెంట్ లో ఏముంది సార్? అక్కడ సార్ కృష్ణా నది లోపల ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళు కట్టినటువంటి రైల్వే బ్రిడ్జ్ వాడకుండా వదిలేశారు సార్. వారసత్వ సంపద లాగా ఉన్నది, దాన్ని కూడా అమరావతి కట్టడాలు కంకర కొట్టుకొని వాడుకుంటున్నారు సార్. ఎంత దుర్మార్గంగా నడుస్తా ఉంది సార్. సార్ ఇంకోటి 53 లక్షలు సార్, 53 లక్షల స్క్వేర్ ఫీట్లు వేసుకున్నా వాళ్ళు చెప్పినట్టుగా 53 లక్షలకి 5,000 లెక్కలు వేసుకున్నా సార్. 5,000 లెక్కలు వేసుకున్నా 2,650 కోట్లు అవుతుంది సార్. కానీ ఇక్కడ 7,016 కోట్లు కేటాయించారు సార్. 4,300 కోట్ల రూపాయలు ఓన్లీ ఒక్క సచివాలయ బిల్డింగ్ లో పందికొక్కులది ఉన్నారు సార్. ఒక్క సచివాలయ బిల్డింగ్ లో సార్. నేను హైయెస్ట్ రేట్ లేసి ఇచ్చినా సార్ బెంగళూరు లాంటి నగరాల్లో. ఇప్పుడు నేను బెంగళూరులో మేము కూడా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లోనే చూస్తున్నాం కదా సార్, హై రేంజ్లే కడుతున్నాం కదా. 4,000-4,500కి మించదు సార్ ఎక్కడ, ఇటాలియన్ మార్పులు వేసిన. కానీ ఇక్కడ 8,000 నుంచి ఎక్కడ ఎంతకు పెంచారంటే సార్ 13,237 రూపాయలకు సార్. అంటే ఒక్క సచివాలయం జిఏడి బిల్డింగ్ తో సహా మిగిలిన 4 టవర్లు కలిపి ఈ 5 టవర్లలోనే 4,300 కోట్ల రూపాయలు కుంభకోణం జరుగుతా ఉంది సార్. ఎక్కడ తాగలేదు సార్, అక్కడ తాగుంటే బాగుండేది సార్. హైకోర్టుకి సార్ మీరు ఇంతకు ముందు పాత లెక్కలు చూపించారు సార్. పాత లెక్కలు కాకుండా ఈ మధ్య మళ్ళీ సవరించారు సార్. ఈ ఏడాదిలోనే సవరించారు సార్. ఈ ఏడాదిలో హైకోర్టు మొట్టమొదటిసారిగా 924.64 కోట్లకి కేటాయించారు సార్ హైకోర్టు భవనం, శాశ్వత భవనం అని చెప్పి. దానికి తాజాగా మళ్ళీ 556 కోట్లు అదనంగా ఇచ్చారు సార్. ఇది ఏడాదిలోనే సార్. ఏడాదిలో 60% ఎక్స్ట్రా ఇచ్చారు సార్. 924కి 556 అంటే 60% ఎక్సెస్ సార్. వెరసి ఈ రోజు హైకోర్టు భవన నిర్మాణం 1,480 కోట్లు అయింది సార్.
ఇక శాశ్వత అసెంబ్లీ అన్నారు సార్. మొట్టమొదటిగా 724 కోట్లు ఇచ్చారు సార్. ఇది ఈ మధ్య. తర్వాత ఏడాది కూడా కాకుండా మరో 424 కోట్లు పెంచారు సార్. పెరసది 1148 కోట్లు అయింది సార్. అది 40% పెంచారు సార్. అంటే ఏడాదిలో 60%, 40% కన్స్ట్రక్షన్ కాస్టులు పెరుగుతున్నాయా సార్? మొదట మీరు ఇచ్చిందే ఎక్సెస్ రేట్లకు సార్, 6,000కి, 7,000కి, 8,000కి సార్. మళ్ళీ ఇప్పుడు అది చాలదన్నట్టుగా 60% ఎక్సెస్, 40% ఎక్సెస్ సార్. వీళ్ళు ఈ అమరావతి పేరుతో నిజంగా అమరావతి నిర్మాణం చేయాలనుకుంటే సార్ మామూలుగా లెక్కేసుకోండి సార్. సో ఇక్కడ వీళ్ళు అమరావతి పేరుతో అప్పులు ఎంత తీసుకొచ్చారు సార్? ప్రపంచ బ్యాంక్ నుంచి వీళ్ళు అమరావతి పేరుతో తీసుకొచ్చినటువంటి అప్పులు 15,000 కోట్లు సార్. 15,000 కోట్లలో 7,000 కోట్ల రూపాయలు కేవలం జిఏడి బిల్డింగ్ అయిపోయినాయి సార్. మరో 7,000 కోట్ల రూపాయలు వీళ్ళు కిలోమీటర్కి 120 రూపాయలు, కిలోమీటర్కి 120 కోట్లు, 60 కోట్లు బంగారు తాపడం వేసి వేస్తారు కదా సార్, వాటికి ఖర్చు పెట్టారు సార్. అమరావతిలో రీటైనింగ్ వాళ్ళు మునిగిపోకుండా ఉండడం కోసం రీటైనింగ్ వాళ్ళు, ఎత్తిపోతల పథకాలు, రిజర్వాయర్లకి మిగిలింది అయిపోయింది సార్. మరి మిగిలిన అమరావతి ఎప్పుడు కట్టాలి సార్? సో గతంలో కూడా సేమ్ సార్, 2014 నుంచి 19 మధ్యలో కూడా స్క్వేర్ ఫీట్ 3,300తో తాత్కాలిక సచివాలయానికి ముందుగా టెండర్లు పెంచి దాన్ని 19,000 రూపాయల వరకు పెంచుకుంటా పోయారు సార్. 3,300 నుంచి 19,000 వరకు స్క్వేర్ ఫీట్ కి పెంచుకుంటూ పోయారు సార్. సేమ్ ఇదే మోడస్ ఆపరాండా సార్. ఇప్పుడు కూడా స్క్వేర్ ఫీట్ 6,000, 8,000కి పెంచి వాటిని 20,000 వరకు పెంచుకుంటూ పోతున్నారు సార్. ఈ ధనదాహం ఎప్పుడు తిరుగుతుందో తెలియట్లా. అడిగితే సార్ అయ్యా ఏందయ్యా, ఏరే నగరాల్లో కూడా లేదు కదా, మీరు ప్రపంచ స్థాయి భవనాలు కట్టినా, ఇటాలియన్ మార్బుల్స్ వేసి కట్టినా 13,000 ఏంది, 19,000 ఏంది స్క్వేర్ ఫీట్లు? మళ్ళీ వాళ్ళకి జిఎస్టీ లేదు, ఇసుక లేదు, సినరేజ్ ఛార్జెస్ లేవు, నాక్ లేదు, ఇంత రేట్లు ఎందుకు ఇస్తున్నారా అని అడిగితే అమరావతి ద్రోహులు మీరు, రాజధాని ద్రోహులు మీరు, రాష్ట్ర ద్రోహులు మీరు. ఇక చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక అడుగు ముందుకేసి 4 తగ్గిపోస్తా అంటాడు సార్, 4 మందం అంటాడు సార్, పాతేస్తా అంటారు సార్. ఏం సార్ మనం రాచరికంలో బతుకుతున్నామా, ప్రజాస్వామ్యంలో బతుకుతున్నామా? ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ఉంది సార్. మీ దోపిడీని మేము అమరావతికి వ్యతిరేకం కాదు సార్, అమరావతి పోరుతో పందికొక్కుల్లా ఇలా ప్రజాధనాన్ని దోచుకునే తీరుకు వ్యతిరేకం. దీన్ని ఖచ్చితంగా అరికట్టాలి. మీరు ఏ తీరుకు వ్యతిరేకమైనా మీరు అమరావతి ద్రోహులని ముద్ర వేసి ఆ ముసుగు వెనక ఈ దోపిడీని కొనసాగించుకుంటూ పోతున్నారు. మీరు ముద్ర తొలగించుకునేది ఎలా మరి? ఇవన్నీ కాదు సార్, ఒక చిన్న దోపిడీ మీకు జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన దానికి, అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కట్టిన దానికి ఒక చిన్న కంపారిజన్ చెప్తాను. చెప్పండి. సో సిఆర్డిఏ బిల్డింగ్ కట్టారు సార్, 3,07,326 చదరపు అడుగుల్లో కట్టారు సార్. దానికి అయిన ఖర్చు 257 కోట్లు సార్, చంద్రబాబు నాయుడు గారు కట్టారు. సేమ్ దాన్ని మించిన బిల్డింగ్ 12 అంతస్తుల్లో సార్. ఆ బిల్డింగ్ కంటే కూడా 70,000 చదరపు అడుగులు ఎక్కువ స్క్వేర్ ఫీట్ లో టెక్ బిల్డింగ్ అని విశాఖపట్నం సిరిపురంలో జగన్మోహన్ రెడ్డి గారు కట్టించారు సార్. దానికి 87 కోట్లు అయింది సార్. అంటే 70,000 స్క్వేర్ ఫీట్ ఎక్కువ ఉన్నటువంటి బిల్డింగ్ కి 87 కోట్లు అయితే, మరి చంద్రబాబు నాయుడు గారు 70,000 స్క్వేర్ ఫీట్స్ కి తక్కువగా ఉన్నటువంటి బిల్డింగ్ కి 257 కోట్లు సార్. ఆ 250 కోట్లతో నాకు తెలిసి 3 లేదా 4 టెక్ బిల్డింగ్ కట్టొచ్చు సార్. ఆయన ఒక్కదానిలో కట్టిందంతా 3-4 టెక్ బిల్డింగ్ కట్టొచ్చు సార్. ఈ ఒక్క చోటే కనిపిస్తా ఉంది సార్ మనకి దాదాపుగా 170 నుంచి 180 కోట్ల అవినీతి ఇక్కడ కనిపిస్తుంది సార్, ఒక్క సిఆర్డిఏ బిల్డింగ్ లోనే. మరి ఒకటైతే క్లియర్ గా కనిపిస్తోంది సార్, 5,000 కోట్లు మెడికల్ కాలేజీలకి లేనటువంటి ఈ రాష్ట్రంలో డబ్బులు లేవని చేతులెత్తేసినటువంటి ప్రభుత్వం కేవలం అమరావతిలో 1, 2, 3, 4 టవర్లలో లిఫ్ట్లు పెట్టడానికి, కరెంటు వైర్లు వేయడానికి, ప్లంబింగ్ పనులకు మాత్రమే 2,316 కోట్లు ఖర్చు పెడుతుంది సార్. ఒక విషయం సార్, 4,300 కోట్ల రూపాయలు కేవలం జిఏడి బిల్డింగుల్లో అవినీతి జరుగుతుంది సార్, అదనపు ధరలేసి. మరి 4,300 కోట్లతో 17 మెడికల్ కాలేజీలు పూర్తయితాయి సార్. ఆరోగ్యశ్రీకి ఇచ్చేయచ్చు సార్ బకాయిలకి, లేకపోతే ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వచ్చు సార్. కానీ అవేమి ఇవ్వరు సార్. ఏం జరుగుతుందంటే సార్, ఎక్సెస్ రేట్లు వేసి ఇవ్వటం, ముందుగా మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇవ్వటం, మొబిలైజేషన్ అడ్వాన్స్ లో నుంచి కమిషన్లు గుంజుకోవటం, ఇది ఒక సైకిల్ లా తయారైంది సార్ చంద్రబాబు నాయుడు గారికి. ఈ సైకిల్ లా తయారయ్యి అప్పు తీసుకొచ్చి రాష్ట్రం నెత్తిన అప్పు గుదిబండ మోపుతూ ఆ అప్పుల్లోంచి కమిషన్ రూపంలో గుంజుకుంటున్నారు సార్. దీన్ని అడిగితే అమరావతి ద్రోహులు అంటున్నారంటే ఇక వాళ్ళని ఏమనాలి అనేది ప్రజలే నిర్ణయించుకోవాలి సార్. చివరిగా మళ్ళీ చెప్తున్నాను సార్, ఎవరైనా సరే 10 లక్షలకి ఇల్లు కట్టుకొని 5 లక్షలకి కరెంటు, అదే విధంగా టాయిలెట్ లో ఉన్నటువంటి ప్లంబింగ్ వర్కులు చేసుకుంటారా? మీరు చెప్పండి, న్యాయం ఉండాలి కదా. సిమెంట్ వర్క్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారికి ఇంత ఖర్చు అయింది, పైగా ఇసుక కంకర ఫ్రీ, కూడా ఫ్రీ.
రైట్. సిమెంట్ వర్క్ చేసుకోవడానికే 4,800 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారు. రైట్. ఇది అయిపోతే గతంలో చంద్రబాబు నాయుడు గారు కట్టినటువంటి తాత్కాలిక సచివాలయం, దానికి కూడా బాగా ఖర్చు పెట్టారు. అప్పుడు కూడా చదరపడికి 10,000 దాకా ఖర్చు పెట్టారని ఒక మంచి పేరు తెచ్చుకున్నారు ఆయన. 10,000 రూపాయలు చదరపడికి ఖర్చు పెట్టడం అంటే మామూలు మంచి పేరు కాదు. ప్రపంచంలోనే ఎవరూ ఖర్చు పెట్టినంత ఖర్చు పెట్టి అద్భుతంగా తాత్కాలిక సచివాలయ భవనాలు నిర్మించారు. ఒకసారి ఆ భవనాలు వాటి పరిస్థితి, లేకపోతే మనం చెప్పుకోవాలంటే దుస్థితి ఒకసారి చూపించండి సార్. చంద్రబాబు నాయుడు గారు కట్టినటువంటి తాత్కాలిక సచివాలయం ఏ స్థాయిలో ఉంది చూడండి సార్. చదరపడికి ఎంత ఖర్చు పెట్టారు? ప్రపంచంలో ఎవరూ పెట్టనంత ఖర్చు పెట్టి చేశారు. పేరు తెచ్చుకున్నారు. 10,000 రూపాయల దాకా పెట్టారు చదరపడికి అని ఒక మంచి పేరు తెచ్చుకున్నారు. సో ఆ అద్భుతమైనటువంటి నిర్మాణం ఏ రకంగా ఉందో చూడండి. చిన్నపాటి వర్షానికి సార్ అమరావతి మునిగిపోయిందని ఎవరైనా అంటే వాళ్ళని అక్కడే పాతేస్తానంటారు కదా. అమరావతి మునగడం ఎవరు అనకండి. ఒకవేళ అది ఏదైనా జరిగినా ఎక్కడో కొంత ప్రాంతం మునగొచ్చు, మునగకపోవచ్చు, ఏం జరిగినా ఇది చూడండి చాలు. ఇది చూస్తే సరిపోతుంది. ఇది చంద్రబాబు నాయుడు గారు కట్టిన సచివాలయం పరిస్థితి. ఇప్పుడు కడుతున్నటువంటి సచివాలయాలు మరి ఏ రకంగా ఉంటాయో చూడాలి. అయితే ఈ 2,316 కోట్లతో ఏం చేయొచ్చయ్యా అంటే సింపుల్గా కొత్తగా మనం కట్టుకున్నటువంటి పార్లమెంటు భవనం ఉంది కదా, కొత్త పార్లమెంటు భవనం, అలాంటివి 2 కట్టొచ్చు. ఇంకా తెలంగాణ సెక్రటేరియట్ కొత్తగా కట్టారు కదా, అలాంటివి 4 కట్టొచ్చు. లేదా జగన్మోహన్ రెడ్డి గారు రిషికొండలో కట్టినటువంటి ఈ పర్యాటక టూరిజం భవనాలు ఉన్నాయే, అలాంటివి 6 కట్టొచ్చు. మరి ఏం చేస్తున్నారు ఈ డబ్బుతో? ఈ డబ్బంతా ఎటుపోతోంది? ఎవరి జేబుల్లోకి వెళుతోంది? సరే కేఎస్ ప్రసాద్ గారు, 2,316 కోట్ల రూపాయలతో కేవలం ప్లంబింగ్ పనులో, లేకపోతే ఈ లిఫ్టుల పనులో, లేకపోతే కరెంటు వైర్లు లాగడానికో అలారం సిస్టమ్ పెట్టడానికో ఉపయోగించబోతున్నారనేది వాళ్ళు రాసుకున్నటువంటి వార్త, ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో. ముందుగా సాక్షి ప్రేక్షకులు నమస్కారం అండి. ప్యానల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే సార్. సార్ ఒక్కటి నేను చెప్పగలను సార్, ఎవరైనా సరే తనది కాకపోతే తాడిమట్టకు ఎదురేదాలి అన్నది ఒక సామెత ఉంటుంది. దానికి లైవ్ అండ్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఏంటంటే చంద్రబాబు నాయుడు. ఎందుకు అంటే రాష్ట్ర విభజనకి ఒక రాష్ట్రం రాజధాని నిర్మించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత. ఆ రోజు నాకు తెలిసినంత వరకు 3,000 కోట్లు ఆ రోజు రిలీజ్ చేసి 1,500 కోట్లతో రాష్ట్ర రాజధాని కట్టుకోవడానికి 1,500 కోట్లతో గుంటూరు పరిసర ప్రాంతాల్లో డ్రైనేజీ నిర్మాణం, డ్రైనేజీ కోసం 1,000 కోట్లు, రాజధానికి 1,500 కోట్లు ఇచ్చినప్పుడు అమరావతి అంటే నారాయణ గారి కళల సౌధం, ఆయన కళలు కన్నాడు, దాన్ని నిర్మించుకోవడానికి ఆయనకు అవుతున్న ఖర్చు ఇది. ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులందరూ కడుపుకి అన్నం తింటారా గడ్డి తింటారా అని ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే ఎవడైనా ఒక ఒప్పందం చేసుకుని డెవలప్మెంట్కి 5 ఏళ్ళు 10 ఏళ్ళు లేకపోతే పెనాల్టీ క్లాస్ ఉంటుంది, ఇన్నాళ్ళలో నేను కట్టివ్వలేకపోతే ఎంత అన్నది. ఓకే. సో ఏ ప్రాతిపదిక మీద నాకు తెలిసి షాపూర్జీ పలంజీ అండ్ ఎల్ఎన్టీ అవును వీళ్ళు ప్రాథమిక ఒప్పందం ఈ బిల్డింగ్లు మేము కట్టి చచ్చిపోతామని చెప్పిన తర్వాత ఈ ఫెనామినల్ రేట్స్ అంటే 4,350 స్క్వేర్ ఫీట్ దగ్గర నుంచి 8,981 రూపాయల దాకా ఎలా పెంచారు ఒక స్క్వేర్ ఫీట్కి. అసలు ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారైనా ఈ విధంగా ఒక ఒప్పందం జరిగిన తర్వాత బికాస్ ఆఫ్ సమ్ XYZ రీజన్స్తో, ప్రజాస్వామ్యం ఇది, ఒక ప్రభుత్వంకి అది నచ్చాలనొచ్చు నచ్చకపోవచ్చు. ఈ ప్రభుత్వ నిర్ణయానికి మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకే పిలిచిస్తే ఎందుకు ఫెనామినల్ రేట్లు పెరిగాయి? మామూలుగా సార్ కాంట్రాక్ట్లో మనం కాంట్రాక్ట్ వేసేటప్పుడు దేనికి ఎంత ఖర్చు అవుతుందని రాస్తారా? అందులో ఇసుక ఎంత, స్టీల్ ఎంత, ఎంత ఖర్చు, వాటిని SSR అంటారు సార్, స్టాండర్డ్ షెడ్యూల్ రేట్స్. ఇప్పుడు స్టాండర్డ్ షెడ్యూల్ రేట్ ఏదైతే ఉంటుందో ప్రాథమిక ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు ఈ రేటుకి ఒడబడి రేట్లు పెరగొచ్చు సావచ్చు. నేను మీకు ఒక సప్లై చేస్తాను సార్ సమ్ ఇష్యూ, ఏపీలో కదా అనేది నా క్వశ్చన్. ఇప్పుడు మీకు బ్రదర్లకి బాగా అర్థమయ్యే విషయంలో పెట్రోల్ బంకులలో ఉన్నారు కదా, రేట్లు ఎలా పెరిగిపోతున్నాయి, 110 హైయెస్ట్ రేట్ ఆంధ్రప్రదేశ్ అని చెప్తున్నాం కదా, వాళ్ళకి ఇస్తున్న 2 రూపాయలు 3 రూపాయల కమిషన్ డీజిల్ పెట్రోల్ మీద ఏమైనా పెరిగిందేమో కనుక్కోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లిస్తున్నాయి కదా, మనం ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచుతున్నారు, మనం తిరిగి మనం పే చేస్తున్న దాంట్లోంచి వాళ్ళకి వచ్చేది అంతే ఉంటుంది. 2-3 స్టాండర్డ్ వాళ్ళకి ఇప్పటికి కూడా పెరగలే. మీకు అర్థమవుతుందా? ఇంక్లూడింగ్ గ్యాస్ డీలర్లకు కూడా. ఇది ఈ ప్రాథమిక ఒప్పందం దీనికి ఎందుకు వర్తించట్లే? ఓకే. తర్వాత వీళ్ళు చేసిన పనికి మొబలైజేషన్ అడ్వాన్సులు ఏ ప్రాతిపదిక మీద ఇచ్చారు?
ఉదాహరణకి మీరు వరల్డ్ బ్యాంక్ నుంచి 15,000 కోట్లు, అటు కోటి ఇటుకోల నుంచి అన్ని కలిపి మీకు దగ్గర పూర్ణ కుంభం 47,387 కోట్లు అప్పు తీసుకొచ్చారు, ఇంకొన్ని జర్మన్తో కలిపి. మీరు ఇవన్నీ తీసుకెళ్ళి వాళ్ళకి పందిరెట్టడానిక? మొబిలైజేషన్ అడ్వాన్స్ దేనికి ఇచ్చారు? వాళ్ళకే పిలిచి కాంట్రాక్ట్ ఇచ్చారు, మీరు కంటిన్యూ చేసుకోండి అని. ఉదాహరణకి పాత బిల్లు ఏమైనా పెండింగ్ ఉంటే ఫస్ట్ ప్రయారిటీ పే చేయండి, నో కాంట్రడిక్షన్. కానీ బిల్లులు పెండింగ్ లేకుండా వీళ్ళు అక్కడ దాకా చేసిన పనికి ఎందుకు ఈ విధంగా పేమెంట్స్ రావాల్సి వస్తుంది? మీరు ఇందాక మంచి లెక్క చెప్పారు, ఒక 2 పార్లమెంట్ హౌస్లు వస్తాయి, లేదంటే ఒక దగ్గర 3-4 సచివాలయాలు వస్తాయి. ఇన్ని వచ్చినప్పుడు ఈ సచివాలయాలకి మళ్ళీ మొత్తానికి కాదు, కేవలం నిన్న రిలీజ్ చేసిన 2,316 మొత్తం నిర్మాణానికి అయ్యే ఖర్చు, మొత్తం నిర్మాణాలకి అయితే ఆంధ్రప్రదేశ్ డైరెక్ట్ గా బొచ్చెట్టుకుని ముష్టెత్తుకోవడమే. వీళ్ళు ఈ టవర్లు వల్లకాళ్ళు కట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ముష్టెత్తుకుంటూ వీళ్ళు అప్పులు తీర్చుకుంటూ తెల్లారిపోద్ది నారాయణ కళలు తీర్చుకోవడానికి. ఇప్పుడు నాకు అర్థం కాని విషయం, సెక్రటరియట్ ఎంప్లాయీస్కి ఇప్పుడు కట్టిన సెక్రటరియట్ టెంపరీ అని మీరు చెప్పారు, అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో కట్టారు. అవును, హైకోర్టు కట్టారు. అవును, అసెంబ్లీ సెక్షన్స్ నిర్వర్తించుకోవడానికి ఇప్పుడు కూడా నిన్న కూడా బడ్జెట్ అక్కడే పెట్టారు. అక్కడ మీకు వచ్చిన కష్టం ఏంటి? మీరే కట్టారు. అవును, ఇది బాగోలేదు, ఇదేంటి నా చిన్నపిల్లలు 2 ఏకం ఈరోజు తప్పు రేషన్ కార్డు రబ్బర్ పెట్టి చేర్పేసి కొత్తది రాసుకురమ్మన్నట్టు. కరెక్ట్ పాయింట్ కదా. ఇప్పుడు ఈ తెలంగాణ సచివాలయానికి దానికి దగ్గర 2 లక్షల స్క్వేర్ ఫీట్ల డిఫరెన్స్ అండి. మీరు సచివాలయంకి వెళ్ళారు ఎప్పుడైనా? ఆ పైన 2-3 ఫ్లోర్లు వేసుకోలేరా? అవును, వేసుకోవచ్చు. ఇప్పుడు ఇంత తిరగబడిపోయిన ఎంప్లాయీకి ఎంత రిక్రూట్మెంట్ ఎక్కడ ఉంది? మనం 127,000 మంది పైచీలక సచివాలయ ఎంప్లాయీస్ 1 స్ట్రోక్తో రిక్రూట్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు 127,000 మంది సెక్రటరియట్ అమరావతిలో పనిచేయట్లేదు కదా. అవును, ఈ తీసుకెళ్లి వాళ్ళు వేరియస్ ప్రావిన్సెస్లో 2,200 మంది ప్రజలను ప్రతి సచివాలయ వ్యవస్థను పనిచేస్తున్నారు కదా. కొత్త ఎంప్లాయ్మెంట్ క్రియేట్ కాకుండా ఏ ప్రాతిపదిక మీద ఇంత టవర్లు అవసరం వస్తున్నాయి? ఇది ప్రజలు ఆలోచించుకోండి ఒకసారి. ఇప్పుడు ఇంట్లో ఓ పెద్ద కొడుకు పెళ్ళి అవుతుందని చెప్పి మేడ మీద 1 బెడ్రూమ్ వేస్తాడు నాన్న, ఓకే, కింద 2 బెడ్రూమ్లు 3 బెడ్రూమ్లు ఉన్న ఇంటికి పెద్ద కొడుకు పెళ్ళి అవుతుందని. అలాగే ఇంతమందిని ఇంకో 2 లక్షల మందిని రిక్రూట్ చేసి చెప్పి అబద్ధాలు 5 లక్షలు 6 లక్షల మందిని రిక్రూట్ చేశారంటే ఏ నోటిఫికేషన్ వచ్చింది? పేపర్ నోటిఫికేషన్. ఓహో, అది మనకి ప్రాథమికం కదా. రెండోది, మనకి అక్కడ ఇసుక ఫ్రీ అని గవర్నమెంట్ పాలసీ. రెండోది, అక్కడ కోతవేడి దూరంలో కృష్ణానదికి ఏముంది మా అయితే ఎన్జీఆర్టీ ఫైన్ వేస్తుంది, 100 కోట్లు పెనాల్టీ కట్టొచ్చు కదా, ఎత్తిపోసుకోవడమే కదా ఇసుక. గతంలో కట్టారు కదా 100 కోట్లు. ఇసుక ఫ్రీ, కంకర అంతా ఫ్రీగా ఇస్తున్నారు. ఇన్ని ఫ్రీ వసతులు ఉన్నప్పుడు అక్కడికి అంత కాస్ట్ ఎందుకు అవుతుంది? పైపెచ్చు మీరు ఇబ్బడి ముబ్బడిగా ఇందాక శేఖర్ చెప్పినట్టు 10 లక్షలకు అది చూడండి, దమిడి ముండకే కానీ శవరం అని ఒక సామెత ఉంటుంది, చారానా మురుగేకలే బారానా మసాలా అని. ఈ బారానా మసాలా మనకి ఎందుకు? మనకి మెంగడానికే మెతుకులు లేవని ఒక పక్క ఏడుస్తున్నాం, మీసాలకి సంపెంగనం దేనికి? ఇది ప్రజలు గ్రహించాలి కదా. అరే నాకు అర్థం కాదు, నారాయణ కోసం నేను సౌదాలు కట్టుకుని చరిత్రలో నేను షాజహాన్లో ఇలా నిలబడతాను తాజ్మహల్ పక్కననే ఫోటో ఇచ్చుకోవడానికి మాకేట అవసరం? ఇది పనికొచ్చిన పని. పోనీ వీళ్ళకి ఏమైనా తీసి మార్కాలా అంటే జగన్మోహన్ రెడ్డి కట్టిన బిల్డింగ్లు ఏడ్ చేయాలో తెలియక చెమచక్కలు ఆడుకుంటున్నారు. కాదు, అది రాంగ్ అంటున్నారు కదా. ఋషికొండలో టూరిజం భవనం అంత డబ్బు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి అంత డబ్బుని మీరు ఎలివేషన్ లేకుండా తపేలసానలాగా అవును, ఏ డబ్బులు ఖర్చు పెట్టారు? 470 కోట్లు, 476 కోట్లు అండి. 476 కోట్లు వేసెస్ ఈ ప్లంబింగ్లు, ఈ లిఫ్ట్లు, ఇలాగ భూగోళం అంతా ఇలా గిర్రం తిరుగుతూ లిఫ్ట్లో దిగుతారు ఒక్కొక్కడు. నాకు అర్థం కాని విషయాలు, ఇలాంటి పనికిమాలిన విషయాలకి ఇంతంత ఖర్చులు పెడుతుంటే మనం ఏమైనా ఆర్థిక పరిపుష్టి కలిగిన రాష్ట్రమా? ఒక పక్క మెంగడానికి మెతుకులు లేవని వాళ్ళే చెప్తున్నారు కదా. హే డబ్బులు లేవు మీకు అన్నీ ఇచ్చేద్దాం అనుకుంటున్నాం, డబ్బులు లేవు అన్నప్పుడు దీనికి అప్పు చేసి పప్పు కూడా మాకెందుకు? ఇప్పుడు ఉన్నదానికి ఉన్న సెక్రటరీ ఎంప్లాయీ మేము కూడా ఇందులో పనిచేయమంటున్నారా? లేదా అక్కడ ఉన్న హైకోర్టు న్యాయమూర్తి గారు ఏమైనా నేను తీర్పు ఇవ్వనని చెప్పారా? మూడోది, ఇప్పుడు వీళ్ళు అసెంబ్లీలో మేము చర్చించే బిల్లుల మీద కుర్చీ ఇరుగ్గా ఉంది, పోనీ మేము జగన్మోహన్ రెడ్డి కట్టాడంటే తిట్టుకోవచ్చు. మరి అంతర్జాతీయ స్థాయి రాజధాని నిర్మాణం ఎలా అవుతుంది? ఇప్పుడు ఉండేటటువంటి సచివాలయంలో పరిపాలనా వ్యవహారాలు జరిగితే, ఇప్పుడున్నటువంటి అసెంబ్లీలో చట్టాలు చేస్తే అంతర్జాతీయ రాజధాని ఎలా అవుతుంది? కాదండి, ఇప్పుడు మనం పార్లమెంట్ హౌస్నే అంతర్జాతీయ స్థాయిలో కట్టుకోలేదు, మన దేశానికి ప్రైడ్ అది. ఢిల్లీ నిజంగా నేషనల్ క్యాపిటల్, నేషనల్ క్యాపిటల్లోనే అంతర్జాతీయ ప్రైడ్కి సంబంధించిన అసెంబ్లీ పార్లమెంట్ కట్టుకోలేదు మనం. 900 కోట్లు అయిందండి దానికి ఈడ్చి కొడితే 900 కోట్లు. కానీ నాకు తెలియకడుతుంది బీజేపీ వాళ్ళు అప్పులు ఇప్పించేస్తున్నారు కదా, అంతకు మించి ఉండబోతుందా? ఎలా ఉంటదండి? మీరు మళ్ళీ అంటే బాధపడతారు కానీ ఎలా ఉంటది? ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు రెడ్ అలర్ట్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్, మళ్ళీ నీళ్ళు తోడుకుని చావపోసికి అయిపోతుంది తెల్లారిసరికల్లా. నీళ్ళు తోడాల రెడ్ అలర్ట్ ఇచ్చారు, వర్షాలు పడకుండా అక్షంతలు పడతాయి పై నుంచి, మరి నీళ్ళు పడితే అది మళ్ళీ కథ మామూలు. ఇప్పుడు తుఫాన్ రెడ్ అలర్ట్ ఇచ్చారు కదా సార్. అవును, మరి నీళ్ళు పడితే ఏమవుతుంది అక్కడ? మళ్ళా హైకోర్టుకు పోవడానికి దారి ఉండదు, నీళ్లు తోడుకునే పనులు. అంటే ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది కదా కొత్త ప్రభుత్వం వచ్చి, 22 నెలలు ఎంటర్ అయిపోతుంది రేపు ఉగాదితో. అవును, పంచాయతీ ఏం జరిగింది, వర్క్ ఏం జరిగింది సార్ అక్కడ? ఒకటి అడగ సినిమా మాత్రం అవుతుంది.
సిఆర్డిఏ బిల్డింగ్ కట్టారు పూర్ణ కుంభం మన ఎత్తికి పెట్టి సిఆర్డిఏ బిల్డింగ్ కట్టినందుకు అక్కడ ఉన్న రైతులు ఆ లగచాట్ల వర్ణనాతీతం వాళ్ళు తిట్టకుండా తిడుతున్నారట పాపం రైతులు. నెలకి దాదాపు 3,000 ఎకరాల్లో పిచ్చి మొక్కలన్నీ క్లియర్ చేసుకుంటూ వెళుతున్నామని చెప్తున్నారు. కాదండి, ప్రభుత్వం పిచ్చి మొక్కలు కొట్టడానికి వస్తారు. ఇప్పుడు ఎలాంటి షాప్ వచ్చేవాడు ఆడికి ఏమైనా నా ల్యాండ్ ఇచ్చి డెవలప్మెంట్కి ఉంటాడు, పొక్కల రేటు ఫస్ట్ కొట్టుకుని ఆడు మార్కింగ్లు చేసుకుని పిల్లర్లు వేసుకుని టవర్లు కడతాడు. వీళ్ళు ఎందుకు కొడుతున్నారు నాకు అర్థం కాదు. మనం తీసుకున్న స్థలం ఎంత, అక్కడ కట్టే ఇల్లు ఎంత? అవునండి, నాకు అర్థం కాదు. పిచ్చి మొక్కలే కదా సార్, మీరు ఎంత పిచ్చి మొక్కలైనా ఆడెందుకు కొడతారు, మనవాడు ఎందుకు కొడుతున్నాడు? ఆడు ఎలాంటి వాడు, షాప్ వాడు ఎలాంటి వాడు, లేకపోతే ఎన్సీసీ వాడు ఆడు కొట్టుకు చేస్తారు. గత ప్రభుత్వం ఏం పని చేయలేదు కాబట్టి చేయలేదండి, చేయలేదు. మీరేడు చేస్తున్నారు, మీరేడు చేస్తున్నారు. ఆ కొత్త అసెంబ్లీ కట్టేదాకా నేను అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించాను, పిలుపునిచ్చారా? సెక్రటరీ ఎంప్లాయీలు మీరు ఎలాగో టవర్ కడుతున్నారు కదా సార్, పైనుంచి నేను హెలికాప్టర్లో దిగి విజయవాడ నుంచి అక్కడ వచ్చి నేను బిల్లులో సంతకాలు పెడతానని చెప్తున్నాడు ఎవడన్నా సెక్రటరీ ఎంప్లాయీ? అయితే గౌరవ న్యాయమూర్తి గారు వచ్చి నేను ఇలాంటి బిల్డింగ్లో నేను జీవితంలో నేను పనిచేయలేదు, నేను వేరే హైకోర్టు నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను, ఇలా ఉంది ఏంటి ఈ బిల్డింగ్, నేను ఇంకో బిల్డింగ్ కడతాను కానీ అని చెప్పాడు ఆయన. చెప్పలేదు. మరి వీళ్ళు ఊహించేసుకుని అబ్దుల్ కలాం గారు కళ్ళ కలమన్నారు కాబట్టి వీళ్ళు కళ్ళ కానీ ఆ కళ్ళ కోసం కడతా ఉంటే ఎలాగవుతుందండి? ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఇప్పుడు మన ఆర్థిక పరిపుష్టి కరెక్ట్ గా ఉండి ఆ ఇచ్చిన 1,500 కోట్లు సద్వినియోగపరిచారో దుర్వినియోగపరిచారో దేవుడికే తెలియాలి. ఆ టైంలో 14-19 మధ్యలో కట్టిన 3 ప్రభుత్వ పరంగా కట్టినవి ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ ఎందుకంటే నాకు అర్థం కాదు. నిజమే, వసతి గృహాలు మీరు ఆ రోజు కట్టారు, కొంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కంటిన్యూ అవ్వలేదు. ఇప్పుడు దాన్ని కంప్లీట్ చేసుకుని వాళ్ళు తీసుకెళ్ళి అందరూ పెట్టండి. అవన్నీ వదిలేసి ఇప్పుడు నాకు సీఎంఓ ఆఫీస్ కొత్త దానికి ఎంత అవుతుంది, ఇంకో దానికి ఎంత అవుతుందని ఈ పూర్ణ కుంభాలు మానెత్తికెందుకు? ఇప్పుడు పక్కన మీరు 47,387 కోట్లు అప్పు చేసి ఇది మీ నెక్స్ట్ ప్రభుత్వం మీరే ఉంటే మళ్ళీ మాకే భారం, మీరే తిన్నంగా ఉంటారా? 1,00,000 కోట్లు చేస్తానని చెప్పారు ఆల్రెడీ 50,000 ఎకరాలకే. అవును సార్, ఆ తర్వాత ఇంకా 2-3 దశల్లో తీసుకునేది 50,000 ఎకరాలు, దానికి ఇంకో 1,00,000 కోట్లు కావాలి. సరే, మొదటిదానికే దిక్కు లేట కరదానికి కళ్యాణం ఉన్నట్టు దీనికే దిక్కు దేవాలకి ఎవడ అప్పు ఇస్తాడని ముష్టెత్తుకుని తిరుగుతుంటే ఇప్పుడు తీసుకోబోయే అట్లన్నిటికీ ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చి పెడతారండి? అర్థం కాదు. ఈ అప్పైన తీర్చాల్సింది మనమేనా, అందరమేనా? పోనీ పక్కన ఏమైనా పోనీ ఇప్పుడు పొప్పాలు కూడా లేకపోతే మనకి ఇది చుట్టుపక్కల ప్రాంతాల్లో హైదరాబాద్ లో 150-160 కోట్లకి అమ్ముతున్నారు. నారాయణ గారు చెప్పినట్టు 40-50 కోట్లకి ఏమైనా అమ్ముతున్నారా? ఈడ్చుకొడితే 99 రూపాయలకి 99 పైసలకి బాటా రేట్లకి ఉచితంగా ఇచ్చేస్తున్నారు కదా పక్క ల్యాండ్లు. నా ఇష్టం ఉంటున్నారు ఏమనంటే తిరిగి కాదు. ఇది చాలా దయనీయమైన స్థితిలో మన పరిస్థితులు ఉండి ఇలాంటివన్నీ పట్టుకుని ఏదికి పడుతున్నారండి? ఇప్పుడు పక్కన ఎబ్బడి రేట్లు ఫెనామినల్ గా డబుల్ చార్జెస్ పెంచుకుంటున్నారు. పైపొచ్చి ఒక లావిష్ లగ్జరీ స్పాట్కి ఒక లిఫ్ట్ అనో లేకపోతే ప్లంబింగ్ అనో లేదంటే ఎలక్ట్రికల్ వైరింగ్ అనో వీటికి మీరు ఎబ్బడముడిగా 2,300, 2,400, 2,800 కోట్లు తగలబెడతారా? అసలు ఏంటిది నాకు అర్థం కాదు. ఇది ఎవడో దీనికి ఒక కాగ్ రిపోర్ట్లో లేకపోతే ఆడిట్లో ఇంటర్నల్ ఆడిట్లోనో ఎక్స్పెన్సెస్ మీద కంట్రోల్ ఉండదా? కరెక్ట్. ఎస్, మధుసూదన్ రెడ్డి గారు, కరెంటు వైర్ల పేరుతో కరప్షన్, లిఫ్టుల పేరుతో నిధులు లిఫ్టింగ్ ఏంటి అమరావతిలో జరుగుతున్నది ఇదేనా? లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టు అద్భుతమైనటువంటి నిర్మాణాలు ఏమైనా జరిగిపోతూ అంతర్జాతీయ స్థాయి క్యాపిటల్ నిర్మాణం ఏమైనా జరుగుతుంది అక్కడ? ఈశ్వర్ గారు, ముందుగా మీకు సాక్షి టీవీకి వీక్షిస్తున్న తెలుగు ప్రజలకి, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, ప్యానల్లో ఉన్నటువంటి సోదరులు శేఖర్ రెడ్డి గారికి, అన్న కేఎస్ ప్రసాద్ గారికి శుభ సాయంత్రం. సార్, బాబు గారి పాలనని ఎన్టీ రామారావు నుంచి అమరావతి రామారావు దాకా విశ్లేషించాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఎన్టీ రామారావు నుంచి అమరావతి రామారావు అంటే అమరావతి రామారావు అంటే మొన్న చనిపోయారు కదా, మన రైతు భూములు ఇచ్చినటువంటి రైతు మంత్రుల సాక్షిగా, నారాయణ సాక్షిగా, ఆ ఏరియా ఎమ్మెల్యే సాక్షిగా మరణించాడు కదా, ఆయన కానించి ఆయన దాకా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ భోగతని చంద్రబాబు నాయుడు గారి భోగతని ఇప్పుడు మీరు ఒక చిన్న డిస్ప్లే ప్లే చేశారు సార్. సేమ్ ఇదే సచివాలయ పనులకి 2,316 కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, ఓన్లీ ఎమ్యూనిటీస్కి, ఓన్లీ నాట్ ఓన్లీ బిల్డింగ్స్, ఎమ్యూనిటీస్కి అని చెప్పని డిస్ప్లే చేశారు. ఇంకొకసారి మీరు డిస్ప్లే చేస్తే బాగుంటుంది సార్. దాన్ని ఒకసారి ఆ పేపర్ క్లిప్ ఒకసారి చూపించండి స్క్రీన్ పైన. ఏముంది సార్, అందులో ఏమైనా తప్పు ఉందా? తప్పు మాట్లాడాను. అవును సార్, మీరు తప్పు మాట్లాడారు. నేనే తప్పు చేస్తాను. ఒకసారి కరెక్షన్ చేయండి. ఒకసారి చూపించండి. కరెక్షన్ చేస్తాను సార్. ఎస్ సార్, కరప్షన్ గురించి మాట్లాడాలనుకుంటే మీరు నన్నే కరెక్షన్ చేస్తారు. అవును సార్, మీరు కరప్షన్ గురించి మాట్లాడతారు, నేను మిమ్మల్ని కరెక్ట్ చేస్తున్నా. ఓకే, రైట్, చెప్పండి సార్. ఇప్పుడు నేను యాక్చువల్గా ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ బీటెక్ సార్, గ్రాడ్యుయేట్, సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. కాంట్రాక్ట్లో ఏ విధమైనటువంటి స్టాండర్డ్స్ చూడాలా, ఎస్ఎస్ఆర్స్ ఏ విధంగా డెవలప్ అవుతాయి, సంవత్సరానికి ఏ విధంగా వస్తాయి అనేటువంటిది నాకు క్షుణ్ణంగా అవగాహన ఉంది. ఎందుకంటే ఫీల్డ్లో మీరు ఫస్ట్ దీన్ని మాత్రం చూశారు. 1, 2, 3, 4 టవర్లలో ఈ యొక్క టవర్లో హై స్పీడ్ ఎలక్ట్రికల్ హెచ్పి ఇవన్నీ అలారమ్స్ అవన్నీ ఉన్నాయి కదా, వాటికి మాత్రం
2316 కోట్ల రూపాయలు జరిగింది అవును చంద్రబాబు నాయుడు గారి హయాంలో దోపిడీ అని చెప్పని మీరు దాన్ని చెప్తున్నారు. అవును అసలు విషయాన్ని మర్చిపోయారు సార్. మరి దీంట్లో ఉండేటువంటి దోపిడీలో ఉన్నటువంటి అసలు విషయాన్ని మీరు మర్చిపోయారు. సార్ ఆదిత్య విద్యా సంస్థలకు 25 ఎకరాల చొప్పున భూ కేటాయిస్తూ ఏడాదికి 20 లక్షల రూపాయల చొప్పున 60 ఏళ్ల పాటు 2 సంస్థలకు ఇచ్చారు అనేటువంటిది మీరు దాని అంటారు ఏం చేయాలి? ఇల్లు చేయాలి సార్. పై నుండి వదిలేసి దీన్ని భూములు కేటాయింపు నేను దాన్ని పక్కన పెట్టి కేవలం దానికి చెప్తాను చూడండి సార్. దానికి చెప్తాను ఎందుకు చెప్తానంటే ఒక సినిమాలో ఆలి బైక్ దొంగతనం చేస్తా ఎత్తుకెళ్తుంటాడు సార్. వెనకాల సిమెంట్ ఒక ఇసుక బస్తా ఏడికి పోతున్నావు అంటే ఏంటంటే ఇసుక అంటాడు, ఏడు చల్లుతున్నావు అంటే బీదర్లు అంటాడు. ఎన్నిసార్లు అయినా సరే ఇసుక బస్తాలని బీదర్లో చల్లుతుంటాడు. మీరు ఇప్పుడు పైన ఇసుక బస్తాలను ఆలోచిస్తున్నారు, కింద బీదర్లో బైక్ నమ్మేటువంటిది ఆలోచించట్లేదు మీరు. ఇప్పుడు ఇసుక మీరు ఎట్టినారంటే ఆ కానిస్టేబుల్ మన ఆలీ గారిని ఆపినటువంటి ఎస్ఐ ఉన్నారు చూసినారా, ఎస్ఐ పోస్ట్ లో ఉన్నారు మీరు. ఎంతసేపు ఇసుక బస్తాలో ఏముంది అంటున్నారు. మీరు చూడాల్సింది బైక్ చూడాలి. 1 ఎకరా సార్ టోటల్ గా మన అమరావతిలో ఎన్ని ఎకరాలు ఆక్యుపై చేస్తున్నారు? ఇప్పుడు 53,000 ఎకరాలు తీసుకున్నాడు అవునా? ఇంకొక 50,000 ఎకరాలు కావాలంటున్నాడు. అంటే మొత్తం 1,00,000 ఎకరాలు. 1,00,000 ఎకరాల్లో అక్కడ ఉన్నటువంటి రైతులకి ఫ్లాట్లు అలాట్ చేసేది ఒక 25% ఫ్లాట్లు అలాట్ చేస్తారు. 25% ఆఫ్ ది ఏరియా 1,00,000 ఎకరాల్లో 25% అలాట్ చేస్తారు. మిగతా 25% పబ్లిక్ యూటిలిటీస్, రోడ్స్, ఇక ఎమ్యూనిటీస్ వాటికి ఉపయోగిస్తారు. అంటే 50% ఆఫ్ ది ల్యాండ్ పోయింది. ఇంకా 50% ఆఫ్ ది ల్యాండ్ లో ఎంత ఉన్నది? 50 లక్షల ఎకరాలు. ఈ 50 లక్షల ఎకరాలు ఆయన ఎంత ఇస్తున్నాడు? 50 లక్షల లోపల ఎకరా ఇస్తున్నాడు. సార్ నాకు ఇచ్చేమని చెప్పండి సార్, 2 కోట్లకి ఎకరా అమ్మిస్తాను. ఆయన అమ్ముకోవటం లేదు. ఒక హాస్పిటల్, ఒక ఇన్స్టిట్యూషన్, ఒక బ్యాంకు, నేషనల్ బ్యాంకు ఇవి వచ్చినప్పుడు తక్కువ రేటుకి భూములు ఇవ్వడం 99 పైసలకే ఇస్తున్నారు. ఇక్కడ 50 లక్షలకి ఇస్తే సార్ ఇంకా ఇప్పుడు 50 లక్షల రూపాయలకి కాదు సార్, 2 కోట్ల రూపాయలు మినిమం నేను అమ్మి పెడతా కావచ్చు. అమరావతిలో నాకు ఏమని చెప్పండి, 50,000 ఎకరాలని నేను అమ్మి పెడతా 2 కోట్లకి అమ్మేటువంటి ఎకరా మినిమం ఈ రోజు 50 లక్షలకి ఇస్తున్నారు. ఇదే కండిషన్ లో 60 సంవత్సరాలకి 60 సంవత్సరాల లీజుకే 2 కోట్లు నేను ఇప్పిస్తాను. అంటే అవును అమరావతిలో మీరు 2 కోట్లకు అమ్మిస్తానంటున్నారు. అవును సార్. వైజాగ్ లో 99 పైసలకే 24 ఎకరాలు 99 ఎకరా 99 పైసలు కాదు. మరి దానికంటే ఇదే ఎక్కువ రేట్ ఉంది కదా. సార్ మీరు 99 పైసలకి అంటున్నారు సార్. గీతం భూమిని వాళ్ళ వియ్యంకుడికి వాళ్ళ సభ్యుడికి ఏలూరు లోకేష్ గారు 50 ఎకరాలు ఫ్రీగా ఇచ్చేశారు. దాని గురించి మనం మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే గీతం భూములకి 50 ఎకరాలు 5,000 కోట్లు విలువ చేసేది ఫ్రీగా ఇచ్చేశాడు. 99 పైసలకి ఎకరా ఇస్తాడు. కానీ ఇంకొక విషాదం సార్, అమరావతిలో సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి గుడికి ఏది 25 ఎకరాలు ఇస్తే ఆ 25 ఎకరాలు ఎకరాకి 50 లక్షల రూపాయల లెక్కన టీటీడీ నుంచి వసూలు చేసిన మహా గనుడు చంద్రబాబు. ఈ విధంగా గనుడు కాదు, వెంకటేశ్వర స్వామి అపర భక్తుడు. ఈ విధంగా సార్, ఈ విధంగా ఒక అమరావతిలోనే ఆయన లూటి 1 ఎకరాకి 1.5 కోట్ల రూపాయల లెక్కన 50,000 ఎకరాకి ఎన్ని కోట్లు మీరు చెప్పండి. మీరేదో ఈ బిల్డింగ్ కట్టారు, 25,000 కోట్లు తీసుకున్నారు. ఆడ వైర్లు వేశారు, 50,000 కోట్లు తీసుకున్నారు. ఇక్కడేదో రోడ్లు వేశాడు, 200 కోట్లు తీసుకున్నారు. మొత్తం 2,000 కోట్లు అంటున్నారు. అసలు దాన్ని బైక్ వదిలేసి ఇసుక పట్టుకుంటున్నారు సార్. మీరు ఇసుక పట్టుకోవద్దు సార్, దయచేసి బైక్ ని పట్టుకోండి. అవును సార్, ఇక్కడ ఎన్ని ఇన్స్టిట్యూట్ నేషనల్ బ్యాంకులకు ఇచ్చారు. అవును, అప్పుడే ఏం పట్టుకున్నారు? అవును 2 కోట్లు 3 కోట్లకి ఇచ్చారు. అప్పుడు ఏం పట్టుకున్నారు మీరు? అవును సార్, మిగతాది ఎంతో చూడండి సార్. ఒక్కొక్క బ్యాంకుకి వరుసగా చంద్రబాబు నాయుడు గారు మొన్నే కదా ప్రారంభోత్సవం చేశారు. బ్యాంకులకి భూములు ఇచ్చారు కదా. మనుషులు లేని బ్యాంకులు సార్, మనుషులు లేని బ్యాంకులు సార్. మీకు నెపెడో అనేటువంటి ఒక రాజధాని ఉంది తెలుసా బర్మాలో? నెపెడో అనేటువంటి రాజధాని 7,000 స్క్వేర్ కిలోమీటర్స్ లో నెపెడో రాజధాని కట్టారు. 20 లైన్ రోడ్ వేశాడు. ఆ విలాసమైన బిల్డింగ్లు కట్టారు, హోటల్స్ కట్టారు, అమ్యూజ్మెంట్ పార్కులు కట్టారు. ఏమేమి కాబట్టి కట్టారు. ఈ రోజు తిరగడానికి మనుషు లేరు, ఉండడానికి మనుషు లేరు. అది డెవిల్స్ గోస్ట్ సిటీగా పేరు పొందింది. ఇటు మళ్ళా సెకండ్ గోస్ట్ సిటీ ఆఫ్ ది వరల్డ్ ఈ అమరావతి. దీంట్లో సార్ ఒక రాజధాని కట్టాలంటే ఒక ప్రక్రియ ఉంది సార్. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ జనాభా లేరు అనేది చెప్పండి. అక్కడేదో ఎయిర్పోర్ట్ కట్టేస్తారట, అక్కడేదో రైల్వే స్టేషన్, అంతర్జాతీయ రైల్వే సార్. దానికి ఒక జీవో రిలీజ్ చేశారు సార్, జీవో నెంబర్ 770. జీవో నెంబర్ 770 రిలీజ్ చేస్తూ దీనికి ఇవన్నీ కూడా
16,000 ఎకరాలు కావాలి ఎయిర్పోర్ట్కి, రైల్వే స్టేషన్కి, రైల్వే లైన్లకి, ఇంకా దానికి దీనికి అని చెప్పి జీవో రిలీజ్ చేశారు. కానీ ఆ జీవోలో దేనికి అనేటువంటి పర్టికులర్ కాస్ట్ చూపిస్తూ రిలీజ్ చేశారా? లేదు. ఏ విధమైనటువంటి కాస్ట్ చూపించకుండా భూములు తీసుకుంటున్నామని చేయలేదు సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, నాలాంటి స్పీకర్స్, మన శేఖర్ రెడ్డి గారి అన్న లాంటి అనలిస్టులు కూడా ఒకే చెప్తున్నారు సార్. ఎక్కడైతే రాజధాని కడుతున్నారో యాజ్ ఎ సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ గా సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ గా మీరు చెప్పాల్సింది, భూములు 50 లక్షలకి ఇస్తున్నారా, 2 లక్షలకి ఇస్తున్నారా, 10 లక్షలకి ఇస్తున్నారు, అక్కడ 99 పైసలకే ఇస్తున్నారు వైజాగ్లో, అది వేరే విషయం కానండి. మీరు చెప్పండి 2316 కోట్లతో ఏం చేయొచ్చు సార్? 2316 కోట్లతో మీరు చెప్పినట్టుగా మన తెలంగాణ సచివాలయాలు కట్టచ్చు, అదేవిధంగా పార్లమెంట్ కూడా కట్టచ్చు. అది కడితే ఒక చదరపు అడుగుకి ఎంత ఖర్చు అవుతుంది సార్? ఒక చదరపు అడుగుకి 3,000 రూపాయల నుంచి 3,000 బిల్డింగ్ బాగా హై రైజ్ అయినా 4,000 కన్నా ఎక్కువ కాదు సార్. ఇటాలియన్ మార్బల్స్ వేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు రుషికొండలో కట్టిన భవనం లాంటిది కట్టాలంటే 4,000 కన్నా ఎక్కువ కాదు సార్. కాదు, ఎట్టి పరిస్థితుల్లో కాదు సార్. 100% మీరు ఖర్చు పెట్టలేరేమో సార్. ఖర్చు పెట్టలేదంటే ఇంక మనం దాంట్లో బంగారు తాపడం ఏదైనా పోతుంది. దానికి అంచులకి మామూలుగా కాపర్ వేస్తారు కదా, గ్యాపులకి బంగారు వేస్తే మాత్రం అవుతుంది సార్. బంగారు వేస్తే సార్ నేను ఒకటి చెప్తున్నాను సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఒకటి మీ ద్వారా ఒకటి చెప్తున్నాను సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నైజం ఏంటంటే సార్, ఇప్పుడు మనం అది కరెక్ట్ కాదు అని చెప్పామనుకోండి, వాళ్ళని మన మీద దాడి చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇది కరెక్ట్ కాదు, ఈ క్యాపిటల్ కట్టడం కరెక్ట్ కాదు, అక్కడ లో లేయింగ్ ఏరియా వాటర్ వస్తుంది అని చెప్పి మీరు ఎంతమంది చెప్పినా సరే దానిపైన అబాండం వేస్తారు మా పైన. సార్ సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్ మీకు. గతంలో జరిగినటువంటి ఎగ్జాంపుల్ చెప్తాను. పోలవరం ప్రాజెక్టు కడుతున్నారు సార్. పోలవరం ప్రాజెక్టు కట్టేటప్పుడు కాపర్ డ్యాము ఈ డయాఫ్రమ్ వాల్ ముందుగా కట్టేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు సార్, కాపర్ డ్యాములు ఎగువ కాపర్ డ్యాము, దిగువ కాపర్ డ్యాము కడుతూ ఈ డయాఫ్రమ్ వాల్ కడితే ఆ వచ్చేటువంటి గోదావరి ప్రవాహం ఎట్టబోతుందయా, మీకు ఈ స్పిల్ వేలు కట్టాలి ఫస్ట్ అని చెప్పని, మీరు కట్టడంలో తప్పు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. వెంటనే చంద్రబాబు నాయుడు అటాక్ చేసి ఏం చేయాలి సార్? అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసే తప్పు అని చెప్పి మీరు చెప్పాలంటే ఎప్పుడైనా సరే ఒక ఎక్స్పర్ట్ని తీసుకొని పోవాలి. చీఫ్ ఇంజనీర్లో, లేకుంటే రిటైర్డ్ జడ్జినో, లేకుంటే సిట్టింగ్ జడ్జినో తీసుకుపోయి, అయ్యా జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా చెప్తున్నాడు, నేను చేసేది కరెక్ట్ కాదా అవునా అని చెప్పి మీరు చెప్పండి అనాలి. అట్లా చెప్పలా. వాళ్ళ కార్యకర్తలకి ప్రతి నియోజకవర్గం నుంచి బస్సులు వేశాడు. పోయి అక్కడ జయము జయము చంద్రన్న, జయము జయము చంద్రన్న అని చెప్పని ఒక మధ్యలో ఎత్తుకుని పాటలు పాడి, అదే 3వ కాలు 4వ కాలు కూడా చెప్పారు సార్. అదేందో నాకు తెలియదు. 3వ కాలు వస్తుంది, 4వ కాలు వస్తుంది కూడా చెప్పారు చంద్రబాబుకి. అది నాకేం తెలియదు. అదే సార్ ఆ పాటలో 3వ కాలు వస్తుంది, 4వ కాలు వస్తుంది కూడా చెప్పున్నారు. నాకు అర్థం కాలేదు కానీ సాహిత్యం అయితే చాలా అద్భుతమైన సాహిత్యం. పోలవరం కట్టినావు చంద్రన్న, అమరావతి కట్టినావు చంద్రన్న, ఎక్కడ కట్టారు? ఇంకా కట్టుకుంటూనే ఉన్నారుగా. ఇది సార్ చంద్రబాబు నైజం. ఇటువంటి నైజాలు ఇప్పుడు ఈ విధంగా పోతున్నారు సార్. సార్ ఇప్పుడు ఒకటి సార్, పోలవరంలో ఎత్తిపోతలు మన అమరావతిలో ఎత్తిపోతల పథకం ఏ విధంగా ఉందంటే, ఫస్ట్ ఎత్తిపోతల పథకంలో మన ఈయన చెప్తున్నారు సార్, ఒక్క నిమిషం సార్, కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ ద్వారా 3 కెనాల్లో వెళ్తారు సార్. అది ఫస్ట్ దాంట్లో 6 రిజర్వాయర్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. రెండోసారి వచ్చే కాలికి గుంటూరు కెనాలు, ఉండవల్లి కెనాల్ అండి, 2 కెనాల్స్లో 4,000 క్యూసెక్స్ 4,000 క్యూసెక్స్తో రెండో దాన్ని ప్రపోజ్ చేసి కట్టేశారు. ఆ తర్వాత పంపింగ్ స్టేషన్స్ కోసం 8,500 క్యూసెక్ల కోసం మళ్ళా 443 కోట్లతో మళ్ళీ ఇంకోటి కడుతున్నారు. సరే ఎక్కడైనా సరే ఎత్తిపోతల పథకంతో రాజధాని నిర్మించేటువంటి పరిస్థితి ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? ఫస్ట్ ఎత్తిపోతల పథకంతో లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు సార్, రాజధాని అనేటువంటిది ఏ విధంగా కడుతున్నారో ఆ లోపు భూయిష్టాలకి మాత్రం మేము వ్యతిరేకం, కానీ రాజధానికి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకం కాదు సార్. రైట్. మీరు 50 లక్షల భూములు అవేవో చెప్పారు, ఎకరా ఇంతకి ఇచ్చేస్తున్నారనేసి. అక్కడ వైజాగ్లో 99 పైసలకే ఇస్తున్నారు. మీరు ముందు నుంచి పోతున్న ఎలుకలను చూస్తున్నారు, వెనక నుంచి పోతున్న ఏనుగులను పట్టించుకున్నట్లేరు. ఇంజనీర్గా మీరు అది కూడా పట్టించుకోండి. ఎస్ శేఖర్ రెడ్డి గారు, ఏనుగుల గురించి ఆలోచిస్తే పీనుగులో మిగులుతాడు లాస్ట్కి. రైట్. గీతం యూనివర్సిటీకి 5,000 కోట్ల రూపాయలు భూములు ఇచ్చేసుకున్నాం అంటే మనం ఏం చేసుకున్నాం అనేది మంచి పాయింట్ చెప్పారు. ఆ పాయింట్ని అయితే మనం కంటిన్యూ చేయాలి. రెండోది, హెరిటేజ్కి రాయితీలు ఇచ్చుకున్నాం, మనకేం చేసుకోవాలనేది. మూడోది, మన పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి టికెట్ రేట్లు పెంచుకుంటాం. ఇవేనా మనం చేసే పనులు? సార్ ఇక్కడ ఏమైందంటే సార్, హెరిటేజ్ కి నిన్న ఇవ్వడం వెనక పెద్ద మతలబు ఉంది సార్. ఏముందంటే, బాలకృష్ణకి చెందినటువంటి బసవతారకం హాస్పిటల్ కి ఏమో సపరేట్ గా ఇస్తున్నాం సార్. అదే విధంగా ఇక్కడ బాలకృష్ణ చిన్నల్లుడికి మాత్రం 5,000 కోట్ల రూపాయల విలువైన భూములు ఇచ్చాం సార్. మన హెరిటేజ్ కి ఇవ్వలేదు అని చెప్పేసి
బాధపాపం. చంద్రబాబు నాయుడు గారికి ఇంటి పోరు ఎక్కువైందంట సార్. ఇంటి పోరు ఎక్కువ కావడంతో హెరిటేజ్ కి రాయితీలు ఇచ్చేసుకున్నాం సార్. సార్ నేను ఇంకొక విషయం చెప్పాలి సార్, ఇలాగ మాట్లాడిన దాంట్లో ఒక చిన్న కరెక్షన్ సార్. సో సచివాలయ నిర్మాణానికి ఇంతకు ముందు 4,700 కోట్లు అయితే ఈ రోజుతో కలుపుకొని, ఈ రోజు ఇచ్చిన దాంతో 2,316 కోట్లతో కలుపుకొని మొత్తంగా 7,016 కోట్లు అయింది సార్. ఈ 7,016 కోట్లతో ఢిల్లీలో ఉండే పార్లమెంట్ భవనాలు 7 కట్టొచ్చు సార్. కరెక్ట్. హైదరాబాద్ లో మీరు అక్కడ హైదరాబాద్ లో సెక్రటేరియట్ అంటే ట్యాంక్ బండి మీద రాజసౌధం ఉన్నట్టుంటుంది సార్. అవును, రాజసౌధం ఉన్నట్టు చూసినా కానీ అద్భుతమైన కన్స్ట్రక్షన్ సార్ అది. 10 కట్టొచ్చు. సో అలాంటి 11 భవనాలు కట్టొచ్చు సార్. కరెక్ట్. మన సచివాలయంకి పెట్టే భవనాలతో డబ్బుతో అక్కడ తెలంగాణ సచివాలయంలో ఉన్నటువంటి వాటిని 11 భవనాలు కట్టొచ్చు సార్. 11 భవనాలు. ఈ రేట్లన్నీ చూసిన తర్వాత సార్, ఈ రేట్లన్నీ ఈ రోజు పొద్దునే ఒక పెద్ద ఆయన సార్, నెల్లూరు జిల్లాకు చెందిన పెద్ద పొలిటికల్ ఫ్యామిలీ, దాదాపుగా 40-50 సంవత్సరాలుగా వాళ్ళు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉన్నారు సార్. ఈ రోజు పొద్దునే వాళ్ళ ఇంటికి లంచ్కి వెళ్ళాను సార్. ఈ అమరావతి రేట్ల గురించి మాట్లాడుతుంటే ఆయన సివిల్ కాంట్రాక్ట్ సార్, దాదాపుగా 40-50 సంవత్సరాల నుంచి అదే కాంట్రాక్ట్ లో ఉన్నటువంటి ఫ్యామిలీ సార్. ఆయన మాట్లాడింది ఏంటంటే ఆడి అమ్మ పడవ ఎట్లేసుకున్నాడు సార్, ఈ రేట్లు చెప్తున్నాడు. ఆడి అమ్మ పడవ ఏం రేట్ల పోయా 20 కోట్ల రూపాయలతో మేము ఈ రోజుకి కూడా నేషనల్ హైవే, గ్రీన్ ఫీల్డ్ హైవే వేస్తా ఉన్నాం. వీళ్ళు 64 కోట్లు 70 కోట్లతో ఏం కడతారు ఆయన? ఇది అంటే అమ్మ మరి ఏం రేట్లు అయ్యా, ఇదేం దోపిడీ స్వామి ఇది? మా పిల్లోడు చూస్తే 5,000 కడతా ఉన్నాడు, 4,000-5,000కి మంచి లెక్కలు చూస్తే 7 చూస్తే 13,000 ఏందబ్బా ఇది అని చెప్పి ఆయన కూడా ముక్కుని వేలు వేసుకున్నారు సార్. ఇంకొక ఆయన సార్, ఈ అమరావతి గురించి మాట్లాడుతూ ఒక రైతు మాట్లాడిన మాట సార్, నిజంగా ఇది మనం అందరం కూడా ఆలోచన చేసుకోవాల్సిన మాట సార్. ఓ రైతు ఏమన్నాడంటే సార్, అమరావతి క్యాపిటల్ 2018లో 18కి ఇప్పటికి 4 రెట్లు పెరిగింది కదా సార్ అమరావతి క్యాపిటల్ వ్యయం. కానీ మా పొగాకు రైతు, టమోటా రైతు, మామిడి రైతు, మిర్చి రైతు గత 5 ఏళ్ల క్రితం ఉన్న రేటు కంటే కూడా ఇప్పుడు తగ్గిపోతున్నాయి కదా సార్. మరి అమరావతి నిర్మాణం ఎక్కడ పెరుగుతున్నాయి, మా రైతుల యొక్క మద్దతు ధరలు మాత్రం అప్పటికైనా తగ్గిపోతున్నాయి అంటున్నారు సార్. ఒక ఉద్యోగస్తులు ఏమన్నారో తెలుసా సార్? చంద్రబాబు నాయుడు గారు వచ్చిన 2 సంవత్సరాల్లో మా జీతం రూపాయి పెరగలేదు, కానీ అమరావతి నిర్మాణాల వ్యయాలు పెరిగిపోతున్నాయి, ప్రభుత్వ ఖజానాకి గండి పడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ అమరావతి పేరుతో పందికొట్టుకుల్లా దోచుకుని వాళ్ళ జోబులు నించుకుంటున్నారు. ఇదే కదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి దోచుకో దాచుకో తినుకో అనే, పంచుకో తినుకో అనేది ఇదే కదా అని మాట్లాడుతున్నారు సార్. ఇంకొక మాట కూడా చెప్పాలి సార్ చివరిగా. మీరు సార్ రింగ్ ఫామ్ అని ఏదైతే ఒక రింగ్ అని ఒకటి ఉంటుంది సార్, అందరికి కాంట్రాక్టర్స్ అందరికీ తెలుసు సార్. వాళ్ళు రింగ్ ఫామ్ చేస్తారు సార్, వాళ్ళే ముందే మాట్లాడుకొని ఇది నేను కాంట్రాక్ట్ వేస్తున్నా, నువ్వింత రేటుకి నేను ఇంత రేటుకి వేస్తా, మీ అందరికి తలా కొంత కమిషన్ ఇస్తాను ఒక రింగ్ ఫామ్ చేస్తారు సార్. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఈ రింగ్ అనేది ఫామ్ అవుతుంది సార్, కాంట్రాక్టర్ల రింగ్ ఫామ్ అయ్యి. సో నీకు బిల్డింగ్ అని చెప్పేసి చంద్రబాబు అనునీయులందరూ కూడా ఒక రింగ్ లాగా దోచుకోవడం మొదలెట్టారు సార్. రైట్, దీన్ని కూడా గమనించాలి సార్. ఇక్కడ మీరు ఒకటి గమనించండి సార్, చంద్రబాబు నాయుడు గారు ముందు ఒక మాట చెప్తారు, దానికి విరుద్ధంగా చేస్తారు. నేను ఎప్పుడు ఇన్నాళ్ళు నా రాజకీయ ప్రస్థానంలో హెరిటేజ్కి నేను ఎప్పుడు బిజినెస్ ఫ్రంట్లో పెట్టలేదు అని మనం ఎరుబాగులలో నమ్మేమంటే, కలెక్టర్లకు డైరెక్ట్గా పాలు పెరుగు అక్కడే కొనండి అని చెప్తాడు, మజ్జిగ ప్యాకెట్లు అక్కడి నుంచే పంచమని చెప్తారు వాళ్ళ కార్యక్రమాలకి. అలాగే హెరిటేజ్కి మన క్యాబినెట్ నిర్ణయం ఉచిత కరెంటు, సబ్సిడైజ్డ్ రేట్లు, సబ్సిడైజ్డ్ నామ్స్లో అన్ని జిఎస్టీ వేవర్ అన్నీ ఇచ్చుకుంటూ 5 ఇవన్నీ ఇస్తూ ఈడ్చి కొడితే 35 మంది ఎంప్లాయ్మెంట్ కొత్త మిషనరీకి. 35 మందికి ఉద్యోగ కల్పన. ఇంత తాపత్రయం దేనికంటే కొత్త మిషనరీలు కొనుక్కుని అప్గ్రేడ్ అవ్వడానికి. అంటే ఇప్పుడున్న మిషన్లతో నెయ్యి కలిసి దొరికిపోతున్నాం కదా, దొరకకుండా ఉండే మిషన్లు కావాలని. సో ఇక్కడ మీరు ఎప్పుడైనా ఆయన చెప్పిన దానికి వైవిధ్యభరితంగా జరుగుతుంది అన్నదానికి స్పాన్ ఆఫ్ నో టైం. అలా మీకు అలా జులై సినిమాలో చూడండి, బ్రహ్మానందం గారి దొంగతనం చేయడం వృత్తి, కానీ నిమిషంలో దొరికిపోవడం ప్రవృత్తి. అలాగే మీరు పాయింట్ గీతం ఏదో చెప్పారు కదా 5,000 కోట్ల భూమి అంటే వాళ్ళకి 5,000 కోట్ల భూములు, హెరిటేజ్కి ఏమో రాయితీలు సార్ చెప్పినట్టు. మన పవన్ కళ్యాణ్ గారికి కూడా సినిమా టికెట్ల ధరలు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చారు కదా, అంటే బ్యాలెన్స్ అందరూ సమానంగా ఉన్నారు కదా. అందరూ సార్, అందరూ దాన్ని అప్రిషియేట్ చేయాలి, ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి సార్. ఇప్పుడు ఏ ఒక్కరికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా బ్రహ్మానందం ఇది నీకు ఇది నీకు ఇది నాకు మామూలుగా విక్రమార్కుడు సినిమాలో సార్ పవన్ కళ్యాణ్ పరిస్థితి చూడండి సార్. ఎట్లుంటుందంటే ఈ పంపకాల్లో విక్రమార్కుడు సినిమా చూశారు, బ్రహ్మానందం మన ఈయన హీరో పంచుకుంటారు కదా, మొత్తం వర్క్ మనం ఇద్దరం చేసాము, సగం నువ్వు సగం గుండు నేను సగం గుండు కొట్టాను నాకు సగం, ఆ తర్వాత దాంట్లో పెరుక్కుంటూ ఉంటాడు. ఆ విధంగా మీరు ఇప్పుడు చూశారు సార్, మీరు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వాళ్ళ కొడుకు ఇద్దరు మాత్రం దాచిపెట్టడానికి తెలియకుండా వెళ్ళిపోయారు సార్ ఫారిన్కి. అంటే డబ్బులు దాచిపెట్టడానికి ఈ భాగాల్లో ఎక్కువ పర్సంటేజ్ వాళ్ళకి వచ్చింది కాబట్టి వాళ్ళ బ్యాంక్ నిండిపోయింది కాబట్టి వెళ్ళిపోయారు సార్.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు పోతాడు సార్, ఎందుకంటే కొంచెం లేట్గా నిర్ణయం అయింది. దగ్గరుండి చూస్తున్నట్టు అవును సార్, ఇప్పుడు అందుకని ఇప్పుడు పోతాడు సార్ పవన్ కళ్యాణ్. కాబట్టి ఈ యొక్క సచివాలయం కన్స్ట్రక్షన్స్ లో కానీ ఇప్పుడు హైదరాబాద్ లో జరుగుతున్న సిచ్యుయేషన్ మీరు చూస్తున్నారు సార్. ఎక్కడ కానీ ఓఆర్ఆర్ కానీ RRR లో కానీ ఎక్కడ అక్విజిషన్స్ జరగలేదు. రోడ్ వేసేస్తే వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు అక్కడ ఉన్నటువంటి లోకల్స్. దాన్ని ఒక పద్ధతి ప్రకారం ఇల్లు కడితే సిటీ డెవలప్ అవుతుంది. అది వదిలేసి అక్విజిషన్ చేస్తాను నేను కడతానంటే అది పొరపాటు సార్. ఇది చంద్రబాబు నాయుడు గారి అవివేకం. ఇది ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. విక్రమార్క సినిమాలో గుండు ప్రజలకు కొడతారు. థ్యాంక్ యూ అండి. అలాగే శేఖర్ రెడ్డి గారు థ్యాంక్ యూ. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.